మా పేరు వెంకయ్య. వెంకయ్య గారు ఏం చేస్తుంటారు? మేమేం పొలం పని చేస్తుంటాం. పొలం పని చేస్తుంటారు. ఎలా ఉంది బాబాయ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 7 నెలలు అవుతుంది కదండి, ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? బాగానే ఉంది మరి. మంచిగానే ఉంది. రైతులకంటే మరి దానికి ఏముంది, రేట్లు లేనప్పుడు ఏం చేస్తాం, రేట్లు డౌన్ అయిపోయినాయి, చేసేది ఏముంది. ఎంత పలుకుతుందండి మిర్చి? సుమారుగా ఎంత పలుకుతుంది ఇప్పుడు? 13,000. అదే గతంలో ఎంత ఉందండి మరి? గతంలో ఉంది 17,000 ఉంది, 20,000 ఉంది జగన్ టైంలో. మరి ఈయన వచ్చిన తర్వాత రేట్లు పడిపోయినాయి అంటారా? మరి పడిపోయినాయి అంటే దాన్ని చేసేది ఏముంది, మనం చేయగలిగేది ఏముంది. నేను చెప్పిన 6 గ్యారెంటీల సంగతి ఏంటంటారండి? ఇంకా 6 గ్యారెంటీ అవి మాకు తెలియదు అంత దూరం. మేమేదో పొలం పని చేసుకునే వాళ్ళకి మాకేం తెలుసుద్ది. అంటే 6 గ్యారెంటీలు అంటే ఏవో తెలియని కాదండి, సూపర్ 6 అన్నారు కదా, అది తెలియదుగా. అది రైతు భరోసా అన్నారు ఒకటి, వస్తాయి అంటున్నారు. మరి మాకు వస్తాయని చెబుతున్నారు, రాని మేమేం చేసాం. రైతు భరోసా అమ్మాయి మాట్లాడుతూ కరెక్ట్ పోతున్నానండి. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత పడ్డాయి? 13,500. ఇప్పుడు 13,000. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రైతు భరోసా 13,500. మరి ఈయన ఒక్కసారిగా 2,000 ఏమో మోడీ వేసిండు కదా. మరి ఈయన ఒక్కసారిగా నేను అధికారంలోకి వస్తే 20,000 దాకా వేస్తానన్నారు రైతు భరోసా. వేస్తామన్నా మరి దేని వలన మాకేం తెలుసుద్ది. మరి ఇబ్బందిగానే మారిందంటారు. మరి ఏదో మరి చేసేది ఏం లేదు, ఇబ్బంది అయినా ఇబ్బంది అయినా మనం ఏం చేయలేదు. కాదండి, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి అనేసి చెప్పాడు కదా, ఈయనేమో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు అన్నాడు. వేస్తాడేమో, మొన్నే వచ్చిందని అంటాడు, ఏం చేస్తా. మరి ఖజానా ఖాళీ అయిపోయింది, పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది. అందుకే నీ కాడికే పొమ్మన్నా, నాకు అర్థమైంది, ఫస్ట్ లోనే అర్థమైంది. కాదండి, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయిందని చెబుతున్నారు కదా, దాని సంగతి ఏంటంటారు? ఇంకా మధ్యలో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకేం తెలుసుద్ది కాదు, మాకు తెలియదు కదా. మరి ఎన్ని కాదండి, ఈ ఫ్రీ బస్ ఉంది చూసారు, ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, దాని ముచ్చట ఏంటంటారండి? అది కూడా వేస్తామంటున్నాడు, అన్ని వేస్తామంటున్నాను. మరి అది వేసినప్పుడు కదా, మరి కాదు కదా. గతంలో ఫైనల్ గా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆయన పథకాలు ఏమాత్రం అమలు చేయగలిగాడు జగన్? సరే, ఆయన 5 సంవత్సరాలు చేసిండు, ఈయన కూడా వచ్చే సంవత్సరం చేస్తాను అంటుండు. మరి దానికి మనం ఏం చేద్దాం అని చెప్పేది కదా, చూడాలిగా, తప్పేది ఏముంది. కాదయ్యా, చూడాలి కదా. పేరండి? ఏం చేస్తుంటారు? పొలం పనే. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగిస్తున్నారు? వచ్చింది 7 నెలలే కానీ కొద్దిగా గడిపి చేస్తారన్నీ. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఏం సుఖీపోతాడు, 20,000 ఇస్తున్నాడు, మరి వేస్తానా అంటారు, రేపు నెలలో వేస్తానంట. మరి పంటల పరిస్థితి ఏంటండి? దాదాపుగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు అనేసి చెప్తున్నారు చాలా మంది కూడా. ఎందుకు ఇబ్బంది, బంగారం వాళ్ళు పండించుకుంటే ఇబ్బంది ఏముంది. ధరలు లేవంటున్నారు కదా. మరి ధరలు అంటే మరి అందరు దేశం అంతా పండింది అంట, అందుకని ధరలు లేవు అంటాయి. వాళ్ళు చెబుతుంది ఏంటంటే దేశం అంతా పండింది అందుకే రేట్లు లేవు, అప్పుడు ఏడ పండింది అప్పుడు పండలేదు కాబట్టి రేట్లు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఇప్పుడు రైతుని ఎవడైనా గుల్ల చేసేవాడు ఏ ప్రభుత్వం వచ్చినా, రైతుని బాగు చేసింది ఏ ప్రభుత్వం ఉందా? ఏ ప్రభుత్వం లేదు. మిర్చి రైతులకి నిరుడు మంచిగా ఉంది కదా, జగన్ సత్తున్నారు ఇప్పుడు. గతంలో బాగానే ఉంది, మరి రేటు ఇవాళ 12,000 అంట. మరి దాని కూలీలకు కూడా రావట్లే, ఏం చేస్తాం. 4,000 అసలు కాయలు తక్కువ కాయడం రేటు కూడా 12,000 13,000 టాప్. చేను మీదనే 4,000 అవుతున్నాయి. ఎవడు తినాలి? ఎవడు బాగు చేసేవాళ్ళు, దేవుడు రాజశేఖర పుణ్యాన్ని అప్పుడు బతికి అట్లా కాదు బాబాయ్. మరి ఇప్పుడు ఈయన సూపర్ 6 చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల సంగతి ఏమంటావే? ఇస్తాడా అంటే సూపర్ 6 మరి ఎప్పుడు ఇస్తాడు? ఆయనకు వచ్చినప్పుడు ఇస్తాడు, ఆయనకి బడ్జెట్ లేదంటే డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాడంట. సంపద సృష్టించాలి కదా, సృష్టించి సృష్టించినాకనే ఇస్తా అంటండి. మరి మనం ఏం మాట్లాడతాం బాబాయ్? ఖజానా ఖాళీ అయిపోయింది ఇలా మాట్లాడుతున్నాడు కదా, మరి ఎన్నికల ముందు తెలియదంటారా ఇవన్నీ? తెలుసు. ఇప్పుడు నేను కూడా ఎన్నికల ముందు ఎలక్షన్ లో నిలబడితే నేను 100 చెబుతా, 100 చేస్తాను. నేను గ్యారెంటీ ఉందా? లేదుగా. ఎవడేమన్నా రోట్లు ఏమని ఆయన చెప్పలేదు, నేను చేస్తా అని చెప్పి నీకు ఇష్టమైంది నువ్వు వేసినావు, దానికి ఏముంది.
బాబాయ్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం చూస్తుంటే ఆయన అసలు ఎప్పుడు మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడు. 2.0 చూస్తారు నన్ను, 0 చూసినా ఏ 0 చూసినా అది ఫస్ట్ ఆయన. ఆ రోజు చూసినట్టు ఈ రోజు ఎట్టుండేదో మరి. ఆ రోజు చూడలేదుగా, రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు చూస్తారు మరి. మనకి కాదన్నా మరి ఇప్పుడు ఈయన బయటకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది, జగన్ గారు బయటకు వస్తే? ఇంకా అది మనం చెప్పేది కాదు, జనాల్లోకి వస్తే కదా అర్థమయ్యేది. ఒకసారి అసెంబ్లీకి పొమ్మని చెప్పండి, పోయి బయటికి రమ్మనండి, ఇంకేం వద్దు. అది మీ మీడియా వాళ్ళు ఒకసారి జగన్ అసెంబ్లీకి పోయి బయటికి రమ్మనండి ఒక్కసారి. ఎందుకంటే అక్కడ పోయి తెలియాలి కదా. నువ్వు అసెంబ్లీ పోయి కూర్చుంటే నేను మాట్లాడిస్తారా, మాట్లాడలేరా, లేదంటే నీకు మైక్ ఇయ్యరా, ఇచ్చేది తెలిసిద్ది. దాన్ని బట్టి బయటకు వచ్చొద్దు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదంటారా? దమ్ము ఎందుకు లేదు, ఉంది. కాకపోతే పోతుడు, దాని టైం వచ్చిన రోజు పోతుడు. పాపైనా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతుండే, ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతుంటే, ప్రజల సమస్యలు మాట్లాడుతుండే. మరి నువ్వు చేసింది ఏంది? ఇంకా అడిగిపోయినదే మాట్లాడేది. బాబాయ్ ఒక రైతుకు చెప్పు బాబాయ్, నువ్వు నిజంగా చెప్పు. పంట మనం చేలో ఉన్నాం, కాస్తో గుర్తో రైతులకి జగన్ గవర్నమెంట్ లో మంచిగా జరుగుకుంటూ వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతుందా? మాకైతే ఆ 4 ఏళ్ళు 2000 అమ్మినాయి ఒడ్లు. ఇవాళ 1300 1400 అమ్ముకున్నాం. ఒక బస్తాకు వచ్చి 800 తేడా. నాకు వచ్చి 1,70,000 లాసు ఈ గవర్నమెంట్ లో. ఒక ఎకరా నాకు ఈ సంవత్సరం. మరి అన్న మీ పేరన్నా? నా పేరు జాషువా. జాషువా ఏం చేస్తుంటారు అన్న? పొలం పని. ఇక్కడ ఏంటి, ఇక్కడ పొలాల్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఈ రోజు? చెరుకు కొట్టడానికి వచ్చిన. చెరుకు కొట్టడానికి వచ్చారు. ఓకే, ఎలా ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇప్పటికైతే పర్లేదు. అది ఈ పథకాల గురించి ఏంటంటారు అన్న? మరి ఏ పథకాలు యాత్రగా పథకాలు అంటే ఇంకా వచ్చిందాకా ఆగాలిగా. అంటే ఇప్పటికే 8 నెలలు అయింది కదన్నా, ఇప్పటికే సూపర్ 6 చెప్పారు. రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు? 7 రైతుల పరిస్థితి బాగానే ఉంది. రైతులకు మంచిగానే ఉంది. ఇబ్బంది పడుతున్నాయా? రైతు భరోసా 20,000 పడుతున్నాయా? ఇంకా పడలేదులే కానీ యాత్రడు ఇంకా పడలేదు. అది మరి ఇప్పటికే 8 నెలలు అయింది, రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట నష్టాలు వస్తున్నాయి ఈ 7 బాగా. మరి రైతులకు ఇబ్బందికరంగా మారింది, ఇంకా రైతు భరోసా వేయచ్చు కదా. ఎందుకు వేస్తలే, ఓపిక పడితే కదా. కొద్దిగా వేస్తారుగా, వేయకుండా ఉండడుగా. తల్లికి వందనం పరిస్థితి ఏంటన్నా, జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి అనేసి ఒకరికి వేశారు. ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. అందుకే ఇక వచ్చే నెల వేస్తానంటుంది. కొద్దిగా ఓపిక బట్టి మొత్తానికి వేస్తానండగా. అదిగా 3 నెలలు వేస్తానండగా మొత్తానికి వచ్చే నెల. జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటున్నాడు కదా. ఇప్పుడు చూపిస్తే చూపినే, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదే లేదు, వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తాం, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్తున్నారు కదా. మీ అందరిది అదే మాట అంటారు. ఎవరైనా అది ఓర్చుకొని ఎవరిదైనా అదే మాట అంటారు. ఏముంది, నీ గిట్టనోళ్ళు నాకు గిట్టరు, అది అంత. అంటే ఈసారి 30 సంవత్సరాలు అధికారంలో ఉండేది మేమే అని చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నాయి, ఆయన ఈ 40 సంవత్సరాలు మాదే, ఇబ్బంది ఏముంది. చేయని 30 సంవత్సరాలు చేస్తే మంచిదేగా, ఇంకా ఊర్లో అభివృద్ధి చేస్తే ఇంకా చాలా మంచిదేగా. ఆయన వస్తే అభివృద్ధి చేస్తారంటారు. అలా అయితే ఎవరికి జగన్ వస్తే, ఆయన ఎవరు వచ్చినా అభివృద్ధి చేస్తే చాలు, మాకు ఇబ్బంది లేదు. ఎవరు? చంద్రబాబు. ఆయన ఏమో తెలియదు కానీ చేస్తాడు, ఇబ్బంది లేదు. ఎవరైనా చేస్తారు. అది ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తానన్నాడు కదన్నా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేశారు. ఈయనేమో అట్లా కాకుండా 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి 1,500 అన్నాడు. అన్నా అన్ని కొద్దిగా పడితే అన్ని సెటిల్మెంట్ అయిపోతాయి, ఇబ్బంది ఏమి లేదు. చేస్తాడు కన్ఫామ్ గా, చంద్రబాబు చేస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. అది ఫ్రీ బస్సు సంగతి ఏంటంటారు? ఫ్రీ బస్ అదే త్వరలో వదులుతాడు అన్న, అన్ని ఓపిక పట్టాలి, ఇబ్బంది ఏమి లేదు. అన్ని వచ్చే నెలలో అన్ని క్లారిటీ చేస్తానండు, వచ్చే నెలలో ఇబ్బంది లేదు. అది మద్యం పరిస్థితి ఏంటంటారు? మరి పరిస్థితి ఇప్పటికైతే బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. 99 రూపాయలు క్వార్టర్, ఇబ్బంది ఏమి లేదు. వస్తున్నాయిగా, అన్ని వచ్చినాయిగా. లేదన్నా 150 రూపాయలు తీసుకుంటున్నారు, ఒక్కొక్క బుడ్డి అంటున్నారు కదా. ఎవరు అవన్నీ చెప్పేది? 99 రూపాయలు క్వార్టర్, మళ్ళీ ఇంకా చాక్లెట్ కూడా ఇస్తున్నారు టచింగ్ కి. మరి తాగటం కూడా ఆడే, ఇబ్బంది లేదు మరి.